శ్రీకాకుళం టీడీపీలో టికెట్ల చిచ్చు సాగుతోంది. వెలమ వర్సెస్ కాపు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేస్తున్నారు నేతలు. 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు చోటు దక్కలేదు. టికెట్లు రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడిని రాజకీయంగానే దెబ్బ కొట్టాలని వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు నేతలు. ఎచ్చెర్ల నుంచి కిమిడి కళా వెంకట్రావు, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, శ్రీకాకుళం నుంచి గుండా లక్ష్మీదేవి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద సిక్కోలు టీడీపీలో తిరుగుబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా అచ్చెన్నాయుడిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే వ్యూహంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సీనియర్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో శ్రీకాకుళం టీడీపీలో టికెట్ల చిచ్చు సాగుతోంది. ముఖ్యంగా వెలమ వర్సెస్ కాపు సామాజిక వర్గ నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ప్రధానంగా ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఈ తిరుగుబాటు కనిపిస్తోంది. ఈ 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు చోటు దక్కపోవడంతో టికెట్లు రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. నాయుడు జాయిన్ అవుతున్నారు లైవ్లో. నాయుడు, ముఖ్యంగా 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు టికెట్ దక్కపోవడంతో శ్రీకాకుళం టీడీపీలో చిచ్చు రేగినట్టుగా తెలుస్తోంది. ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎటువైపు దారితీసే అవకాశాలున్నాయి? 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలనుకున్నటువంటి పార్టీలు ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల్లో భాగంగా ప్రకటించిన అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో ఖరారయ్యారు. తొలి విడతలో నలుగురు అభ్యర్థులు, మళ్ళీ విడతలో 1 అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. చివరాంకంలో మాత్రం సీనియర్లకు సంబంధించి పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఈ 3 నియోజకవర్గాల్లో 5 ఏళ్లుగా ఆ పార్టీని పరిరక్షించుకుంటూ వస్తున్నటువంటి ఇన్ఛార్జీలు టిక్కెట్ దక్కపోవడంతో ఈరోజు టీడీపీలో పెద్ద ప్రకంపనలే చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. చివరి జాబితా వచ్చిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం గుండా లక్ష్మి ఇంటి వద్ద కార్యకర్తలందరూ రణరంగం సృష్టించారు. ఏదైతే సూపర్ 6 సంబంధించినటువంటి ధృవపత్రాలన్నీ కూడా దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా మిగతా పార్టీ పెద్దలు ఉన్న ఫ్లెక్సీలు కూడా చింపి తీవ్ర ఆందోళన చేపట్టారు. మరోవైపు పాతపట్నంలో కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. పాతపట్నం నియోజకవర్గం ఉన్నటువంటి కలమట వెంకటరావు కాదని ఆ పార్టీకి వేరుకుంపటి పెట్టి 2 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను దిగజారుతున్నారు. మామిడి గోవింద్కి టికెట్ ఇవ్వడంపై ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. అసలు అభ్యర్థి ఎవరో తెలియనట్టు పరిస్థితి కార్యకర్తలో నెలకొన్న ఈ తరుణంలో ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాత్రం సంసిగ్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పడం కూడా జరిగిన సమాచారం. ఎందుకంటే నిన్న 2024లో ఎవరైతే అభ్యర్థులో వారితో జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి కోన రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష కార్యక్రమానికి ఇటు కళా వెంకటరావు కానీ అదేవిధంగా గుండా లక్ష్మీదేవి కానీ కలమట్రావునికి ముగ్గురికి కూడా ఆహ్వానం లేకపోవడంతో వారు అసలు పార్టీ వీడకపోయినప్పటికి కూడాను వారి కార్యకర్తలు వారికి టికెట్ రాలేదని చెప్పి ఆందోళన చేస్తున్నారే తప్ప వారికి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని రవికుమార్ వ్యవహారంపై కూడా మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటి వరకు టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు 2 సార్లు పర్యటించేసి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి కిమిడి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వస్తున్న ఎచ్చెర్ల నుండి ఆయనకి టికెట్ ఇవ్వడం పోలు మాత్రం అక్కడ కూడా వారి అనుయాయులందరూ కూడాను ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే 3 నియోజకవర్గాల నేతలు కూడాను కార్యకర్తలతో పాటు నియోజకవర్గం ప్రజల అభిష్టానం తెలుసుకొని వారి నిర్ణయం మేరకే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కూడాను అప్పటి వరకు సమన్వయం పాటించాలి. ఏదైతే 3 నియోజకవర్గాల్లో టిక్కెట్లు కొత్త అభ్యర్థులు ప్రకటించారో వారిని ప్రకటించినట్లే సమాచారం కూడా తమకు ఇవ్వలేని దిగులు వారిని వెంటాడుతుంది. పార్టీ అధిష్టానం వారు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, వారికి టిక్కెట్లు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు ఒక కారణం చూపించాలి. కొత్త అభ్యర్థులకు ఇవ్వడానికి గలటువంటి ఒక ఏదైతే గెలుపుకి వాళ్ళు ఏ విధంగా నాయుడు ఈ మొత్తం వ్యవహారానికి అచ్చెన్నాయుడే కారణం అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అచ్చెన్నాయుడిని కూడా రాజకీయంగా దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగానే వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకే కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి, అలాగే వీళ్ళు ఇండిపెండెంట్గా బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తుందా? రామ్దాస్, ఇది ఇప్పటి వైరం కాదు. టీడీపీలో మాత్రం గత 40 ఏళ్ళలో కిమిడి అదేవిధంగా కలమట గుండా మధ్య అదేవిధంగా కింజరాప్ ఈ 4 కుటుంబాల మధ్య మాత్రం ఈ రాజకీయ వైరం ఉంది. 2 పర్యాయాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో లేకపోవడంతో ఆయన ఆ పార్టీని ఇనుమునిం చేసుకుంటూ వచ్చి ఇప్పటివరకు పార్టీని డ్యామేజ్.
ప్రస్తుతం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పొత్తుల్లో భాగంగా ఒక బీజేపీ కానీ టీడీపీకి ఇచ్చే పరిస్థితి లేదు. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలోనే ఈరోజు కిమిడి కుటుంబంతో పాటు కళా కుటుంబం, గుండె కుటుంబాన్ని పూర్తిగా రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన ఈ వ్యూహం పన్నారు. టిక్కెట్లు కూడా అమ్ముకున్నారు. ఎందుకంటే ఎంత ఖర్చు పెడతారని చెప్పేసి గుండె లక్ష్మీదేవి ఇంటికి కూడాను వెళ్ళడం జరిగింది. కలమటి వెంకట్రావు ఇంటికి కూడా వెళ్ళారు. కలమటి వెంకట్రావు నేను 5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగానే బాహాటంగా చెప్తున్నారు. గుండె లక్ష్మీదేవి దగ్గర కూడాను విజయవాడ నుండి ఒక పార్టీ సంబంధించినటువంటి నాయకుడు వచ్చారు. ఎంత వెచ్చిస్తారంటే 5 కోట్లు మాత్రం వెచ్చిస్తానని చెప్పారు. ఇది చాలదని సూచించేసినప్పుడు కూడా తిరిగి ఎంత కావాలి అన్న విషయం చెప్పకుండానే కొత్త అభ్యర్థి పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకి ఇచ్చినా కూడా, ఎందుకంటే శ్రీకాకుళం నియోజకవర్గాన్ని బీజేపీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 2014లో తమకు పోటీ చేసే అవకాశం లేదు, 2024లో పొత్తులు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈసారైనా మాకు పోటీ చేసే అవకాశం ఉండి శ్రీకాకుళం పార్లమెంటరీకి ఉన్నటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు దృష్టిలో కూడా ఇది తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పుడు కూడా పొత్తుల్లో భాగంగా ఆ 2 పార్టీలని ప్రాతిపదిక తీసుకోకుండా ఈరోజు టీడీపీ పార్టీని ప్రతిష్టని భంగం కలిగించే విధంగా వేరు కుంపటి పెట్టి రెండేళ్లుగా ఈ పార్టీని దెబ్బతీసి ఇన్ఛార్జీల మాట కూడా వినకుండా గొండు శంకర్ కావచ్చు, పాతపట్నంలో ఉన్నటువంటి మామిడి గొంతు కావచ్చు, వీళ్ళిద్దరినీ క్రమశిక్షణలో భాగంగా చర్యలు చేపట్టాలని అధిష్టానికి చెప్పినప్పుడు కూడా వారిపై చర్యలు తీసుకోకుండా చివరాంకంలో పొత్తుల్లో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కాకుండా నాయుడు అయితే ఈ మొత్తం వ్యవహారం ఎటు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసంతృప్త నేతలు మళ్ళీ రెబెల్స్ గా బరిలోకి దిగే అవకాశం ఉందా? ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఈ రాజకీయ పరిణామాలు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి? 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ కంచుకొని శ్రీకాకుళం జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీల్లో 8 కాన్స్టిట్యున్సీలు గెలిచే అవకాశం ఉందని మునుపటి సర్వేలు చెప్తున్నాయి. ఏదైతే ఈ సీట్లు అంటే అభ్యర్థులు ప్రకటన తర్వాత మాత్రం ఈరోజు ఇప్పటికే చూస్తే కనుక పాలకొండ, పాతపట్నం ఈ రెండుతో పాటు ఏదైతే హెచ్చర్ల ఈ ధర్మాన్ ప్రసాద్ బలమైనటువంటి శ్రీకాకుళం, హెచ్చర్ల నర్సన్పేట సంబంధించినట్టు కృష్ణదాస్, అదే సీదిరాపల్ల పలాస, ఇవన్నీ కూడా సిట్టింగ్లకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో వారిపై తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి తరుణంలో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నో వారికి కనుక టికెట్లు ఇస్తే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ టికెట్లు ప్రకటించడం మాత్రం వారు కనుక స్వతంత్ర అభ్యర్థిగా దిస్తే చేజేతల ఈ రోజు మాత్రం టీడీపీ గెలుపు గుర్రాలు మాత్రం చేజార్చుకుంది అన్నట్టు ఇటువంటి, ఎందుకంటే వారికి టికెట్ రాలేదని తెలిసిన తర్వాత అనుయాయులందరూ ఉవ్వెత్తున వచ్చి వారికి సంఘీభావం తెలియజేస్తున్నారంటే ఎంతగా బలం కేడర్గా ఉంది. ఇటు శ్రీకాకుళం, పాతపట్నం, హెచ్చర్ల గెలుపు వరించే టీడీపీకి మాత్రం ఈ 3 సీట్లు కూడాను కోల్పోయే పరిస్థితులు పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయి. వైసీపీకి సంబంధించిన 2019 ఎన్నికల్లో 8 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకోగా టెక్కలి, ఇచ్చాపురం 2 మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఆ డిజిట్ అంటే 8 టీడీపీకి 2 వైసీపీకి వచ్చినటువంటి పరిణామాలను ఈ నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా ప్రకటించిన టీడీపీ ఉమ్మడి జాబితా మాత్రం పెద్ద దుమారం రేగింది. దీని వెనక అచ్చెన్నాయుడు హస్తమే ఉందని చెప్పి వాళ్ళు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో అధిష్టానం కూడాను వారికి కనీసం సంప్రదింపులు జరపలేదు. నిన్న సాయంత్రం మాత్రం గుండె లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళి జిల్లా పార్టీ ఇచ్చిన కోన రవికుమార్ మాత్రం ఈ విషయంలో 4 రోజుల పాటు సమన్వయం పాటించండి, పార్టీ అధిష్టానం దృష్టికి జరిగిన విషయాన్ని చెప్తా ఉన్నా. కాకపోతే ఆమె కూడా నమ్మే పరిస్థితి లేదు. పార్టీ కనీసం తనకు టికెట్ ఇవ్వట్లేదు, గుండు శంకర్కి ఇస్తామని విషయం ఫోన్ చేసి చెప్పే సమయం కూడా కేటాయించలేదంటే 40 ఏళ్ళ పాటు ఆ పార్టీని పరిరక్షిస్తూ తమ ఆస్తులు కోల్పోతున్న తమకు ఇటువంటి అవమానం చేయడం ఎంతవరకు సభ గుండె లక్ష్మీదేవి వాపోతున్నారు. మరోవైపు కలమటి వెంకట్రామన్ కూడాను తన తండ్రి 6 సార్లు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారు, తను కూడా ఒకసారి గెలిచినటువంటి చరిత్ర ఉన్నట్టు ఆ కుటుంబానికి ఈరోజు టికెట్ ఇవ్వడం. కళా వెంకట్రావు ఇటు రాజా ఉనుకూరుతో పాటు హెచ్చర్ల కాన్స్టిట్యున్సీని టీడీపీకి కంచుకొట్టుకుంది. ఆయన ఈ నియోజకవర్గంలో 3 నియోజకవర్గాలు ఈ జిల్లాలో 3 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గం గట్టిగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఆయనకి శాసించేటటువంటి ఒక శక్తి ఉంది. అటువంటి వ్యక్తికి కూడా ఈ రోజు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో ఈ రోజు దీని తాలూకు ఇంపాక్ట్ పడుతుంది. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో కూడాను ఇటు కాలింగ్ సామాజిక వర్గం, కాపు సామాజికం కలిసి ఎంపీ కూడాను ఎటువంటి అంటే గెలుస్తారు అన్నటువంటి ధీమా ఉన్న నేపథ్యంలో ఈ టికెట్ల ప్రకటన ప్రకంపనలు మాత్రం ఆయన పడే ఇంపాక్ట్ పై చూసి ఉంది. అటువైపు ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన కాలింగ్ సామాజిక వర్గం చెందినటువంటి పేరాడ తిలక్కున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడాను ఒక కాలింగ్ సామాజిక వర్గాన్ని అభ్యర్థించేది బరిలో దిగుతున్నారు. ఇది చూస్తుంటే ఈ రోజు ఈ కాలింగులు కనుక ఒకటైనట్టయితే
వీరు చేసినటువంటి ఈ ఏదైతే ఆకృతి దీన్ని మాత్రం తీవ్రంగా తిప్పికొడతారు. Right. అచ్చెన్నాయుడే దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నైసర్గికంగా పార్టీ బలోపేతాలు తెలుసుకోవడాను ఒకవేళ అధిష్టానికి ఆ నివేదిక లేకపోయినా ఆయన చొరవ తీసుకొని ఎవరైతే పార్టీకి భంగం కలిగించే విధంగా వేరుకుంపటి పెట్టినటువంటి మామిడి గోవింద్ కానీ గొండు శంకర్ కానీ వీళ్ళకి టికెట్లు ఇచ్చే విషయంలో సిట్టింగ్లు మాత్రం సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ సమాధానం చెప్పే విషయంలో పార్టీ వైఫల్యం చెందడమే ఈ రోజు ఇంత దుమారం రేగడానికి కారణం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద శ్రీకాకుళం టీడీపీలో అయితే టికెట్ల చిచ్చు కొనసాగుతుంది. వెలిమ కాపు నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ముఖ్యంగా ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేస్తున్న నేతలు ఈ 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు చోటు దక్కపోవడంతో టికెట్లు రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ సత్తా చాటేందుకైతే నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కిమిడి కళా వెంకట్రావు ఎచ్చెర్ల నుంచి, కలమట వెంకటరమణ పాతపట్నం నుంచి, గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం నుంచి స్వతంత్రులుగా బరిలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అధిష్టానం మరి వీరిని బుజ్జగిస్తుందా, లేదంటే వీళ్ళు రెబెల్స్గా బరిలోకి దిగి పార్టీని దెబ్బతీస్తారని మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది శ్రీకాకుళంలో.